అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ప్రధానంగా వీళ్ళ రాష్ట్రంలో వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నటువంటి ఒక రైతాంగాన్ని ప్రోత్సహించాలనే భావన సంకల్పంతో ఏదైతుందో వారిని రుణ విముక్తులను చేయాలనేటువంటి ఒక భావనతో ఆనాడు జాతీయ స్థాయిలో ఏదైతుందో యూపీఏ ప్రభుత్వం చైర్పర్సన్ సోనియా గాంధీ గారు, ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఏదైతుందో ఏకమొత్తంగా ₹1,00,000 వరకు రుణమాఫీ చేయాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగింది అధ్యక్ష. ఇలా తదుపరి మళ్ళీ ఏకమొత్తంగా రుణమాఫీ చేయాలని చెప్పని సంకల్పించింది వీళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పక తప్పదు అధ్యక్ష. వీళ్ళ గత ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ₹1,00,000 వరకు రుణమాఫీ చేయాలని చెప్పని భావించినా కానీ ఆనాడు వారు ఏదైతుందో ఏకమొత్తంగా రుణమాఫీని చేయలేక విడతల వారీగా చేయడంతో ఏదైతుందో అది కేవలం వడ్డీ మాఫీ కార్యక్రమంగా మాత్రమే మిగిలిపోయింది అధ్యక్ష. మీకు తెలియదు కాదు, 25% ఇట్లా పోతుంటే ఆ 25% వడ్డీకే సరిపోయింది అధ్యక్ష. చివరికి వస్తే గత సంవత్సరం ఏదైతుందో ఆ ₹1,00,000 వరకు కూడా రుణమాఫీ చేయలేక చేతులు ఎత్తేసినంతా కూడా మనకు తెలుసు అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం ఈనాడు ఏదైతుందో రాష్ట్రం ఒకవైపు అప్పుల ఊబిలోకి నెట్టబడి ఉన్నప్పటికీ కూడా ఇలా రైతాంగాన్ని ఆదుకోవడం ప్రభుత్వం యొక్క ప్రధాన బాధ్యత, కర్తవ్యం కాబట్టి ఆ అప్పో చేసేయన కానీ రైతులు రుణవిముక్తులు చేయాలనే భావన సంకల్పంతో ఇప్పుడే గౌరవ మంత్రి గారు పేర్కొన్నట్టు 25,35,964 మంది రైతాంగానికి 20,616 కోట్ల రూపాయలు ఏదైతుందో రుణమాఫీ అమలు చేయటం నిజంగా అభినందించదగ్గ విషయంగా నేను పేర్కొంటున్నాను అధ్యక్ష. అంటే ఇవాళ మొత్తం దేశంలో మీరు గమనించండి అధ్యక్ష, ఏ రాజకీయ పార్టీ కూడా రుణమాఫీ చేయాలని చెప్పి సంకల్పించడం లేదు. వాళ్ళు జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ చాలా రాష్ట్రాల్లో అధికారం ఉన్నది, కానీ వాళ్ళు ఎక్కడ కూడా ఇది రుణమాఫీ చేయాలనేటువంటి ఆలోచన వాళ్ళు రూపొందిస్తలేదు. ఎంతవరకు వారికి అంబానీ, అదానీ లాంటి బడా పెట్టుబడిదారులను మరి ఏ విధంగా ఆదుకోవాలని సంకల్పం తప్ప రైతాంగం గురించి మాత్రం వాళ్ళకి ఆలోచన లేదు అధ్యక్ష. సిమిలర్లీ బీఆర్ఎస్ పార్టీ కూడా వీళ్ళ గతంలో ఏదైతుందో ₹1,00,000 వరకు అమలు చేయాలని సంకల్పించినా కానీ మొన్నటి ఎన్నికల ప్రణాళికలో అసలు రుణమాఫీ యొక్క అంశాన్నే చేతులెత్తేసింది అధ్యక్ష. అయినప్పటికీ కూడా నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారు ఏదైతే ఇంకా కొన్ని సాంకేతిక కారణాలతో ఇవాళ ఏదైతే ఉదాహరణకు ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఏదైతుందో గల్ఫ్ పై ఆధారపడి ఉపాధి పొందుతున్న కుటుంబాలు చాలా వరకు ఉంటాయి అధ్యక్ష. ఈ గల్ఫ్ పై ఆధారపడి ఉన్నటువంటి కుటుంబాలు పట్టేదారు పాస్బుక్స్ అన్ని కూడా ఆ కుటుంబ యాజమాని మరి కుటుంబ పెద్దపై ఉంటుంది అధ్యక్ష. స్థానికంగా ఉండేటువంటి వాళ్ళ కుటుంబాలు భార్యలు ఏదైతుందో ఇది కేవలం పంట రుణం కాబట్టి పంట రుణంలో బ్యాంకర్ ఏదైతుందో దే విల్ నాట్ ఇన్సిస్ట్ ఫర్ మార్టిగేజ్. అదర్ లోన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ క్రాప్ లోన్. క్రాప్ లోన్ కేవలం పంట రుణానికే పరిమితం కాబట్టి ఇది ఎక్కడ కూడా ఇది ఇస్తుందో మన మార్టిగేజ్కి ఇన్సిస్ట్ చేయడం జరగదు అధ్యక్ష. ఇప్పుడు అటువంటి యొక్క ఖాతాలు కొన్ని మిగిలి ఉన్నాయి అధ్యక్ష. దయచేసి మీరు ఈ గల్ఫ్లో ఉపాధి పొందుతూ పట్టేదారు పాస్బుక్లు భర్తల పేరిట కలిగి ఉండి భార్యల పేరిట రుణాలు ఉన్నటువంటి వారికి ఏది ఇస్తుందో మనం ఈ రుణమాఫీ చేయవలసిన ఒక బాధ్యత కూడా మనపై ఉన్నది. ఇవాళ 2 లక్షల పైబడి ఉన్న కుటుంబాలు వేరు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టచ్ ది ఫ్యామిలీస్. వాళ్ళకి 2 లక్షల పైబడి ఉన్న కుటుంబాల గురించి మాట్లాడడం లేదు అధ్యక్ష. నేను 2 లక్షల లోబడి ఉన్న వారికి ఏది ఎక్కడైనా సాంకేతిక కారణాలతోని ఈ గల్ఫ్ లాంటి కుటుంబాలు ఏదైనా ఉండి ఉన్నా ఇంక ఇతరత్రా కానీ మీరు కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వండి. కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చేది ఉందో ఆన్ దేర్ వెరిఫికేషన్ ఇఫ్ దే ఆర్ ఫౌండ్ జెన్యూన్ క్రాప్ లోరీస్ ప్లీజ్ సీ దట్ వారికి ఏదైతే ఉందో అవకాశం కల్పించాలని కోరుతున్నారు అధ్యక్ష. ఇలా రైతు భరోసాకు సంబంధించి కూడా అధ్యక్ష ఇలా గత ప్రభుత్వం ఏదైతున్నదో అసలు అది వ్యవసాయ యోగ్యమా కాదా అనేటువంటి ఆలోచన లేకుండా పంట సాగులో లేని భూములు గుట్ట పుట్టలే కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేఅవుట్లే కానీ ఎవరికంటే వాళ్ళకు అంటగట్టింది అధ్యక్ష. కానీ ప్రభుత్వం ఏదైతుందో వాస్తవంగా సాగు యోగ్యమైనటువంటి ఒక రైతులు ఎంతమంది ఉన్నాయండి కాక మొన్నటి వరకు ఏదైతే కొంతమందికి అపోహలు ఉండే. అసలు ఈ ప్రభుత్వం ఏదైతుందో ఈ ప్రభుత్వం ఏదైతుందో ఏ మేరకు రుణమాఫీ చేస్తుంది అనేటువంటి ఒక రైతు బంధు కల్పిస్తుందని చెప్పి అపోహలు ఉండే. కానీ ఈనాడు ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఆంక్షలు లేకుండా గతంలో ఎకరానికి ఏదైతుందో పంటకు 5,000 రూపాయలు అంటే సంవత్సరానికి 10,000. ఈసారి ఏదైతుందో పంటకు
6,000 సంవత్సరానికి 12,000 అధ్యక్ష కల్పించాలని నిధితో సంకల్పించి ఇప్పటికి ఏదైతుందో 4 ఎకరాల వరకు కల్పింపజేయడం జరిగింది అధ్యక్ష. నేను ఫర్ ఎగ్జాంపుల్ అధ్యక్ష నేను ఉదాహరణ నాది చెప్తా అధ్యక్ష. ఇలా రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు కింద మండలానికి ఒక గ్రామాన్ని అమలు చేసిన అధ్యక్ష. ఆ పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేయబడ్డ గ్రామాలలో ఏదైతుందో ఏ విధమైన ఆంక్షలు లేకుండా ఐఎమ్ గివింగ్ ఎగ్జాంపుల్ అధ్యక్ష. ఏ విధమైన ఆంక్షలు లేకుంటే ఏదైతే కమతంపై పరిమితి లేకుండా మొత్తం ఏదైతే రుణమాఫీ ఈ రైతు భరోసా కల్పించడం జరిగింది అధ్యక్ష. దయచేసి మిగిలిన రైతాంగాన్ని కూడా సాధ్యమైన తొందరలో రైతు భరోసా కల్పింపజేయడం కూడా ప్రభుత్వం యొక్క బాధ్యత భావించాలని చెప్పని నేను కోరుతున్నా అధ్యక్ష. ఇవాళ రైతు బీమా కానివ్వండి, ఇవాళ క్రాప్ ఇన్సూరెన్సే కానివ్వండి, ఇవాళ సీడ్ సబ్సిడీ కానివ్వండి, ఇవాళ ఎలక్ట్రిసిటీ ఫ్రీ పవరే కానివ్వండి, ఈ విధంగా కార్యక్రమం చేయడంతో పాటుగా సన్న రకాలకు బోనస్ కూడా అధ్యక్ష. నేను ఇది పర్టికులర్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే అధ్యక్ష, దేశంలో ఎక్కడ కూడా కేవలం మద్దతు ధర ఇందులో కొద్ది సమస్య ఉంది. కేవలం మద్దతు ధర కల్పింప చేయడానికే ప్రయత్నం చేస్తుంది తప్ప అదనంగా 500 రూపాయల బోనస్ ఇచ్చేట్టుగా ప్రభుత్వం దేశం లెక్క లేదు అధ్యక్ష. దిస్ ఈజ్ ఓన్లీ ది గవర్నమెంట్ తెలంగాణ స్టేట్ వరి సన్న రకానికి 500 రూపాయలు అదనంగా బోనస్ ఇస్తుంది అధ్యక్ష. మీరు యూ హ్యావ్ కవర్డ్ 90% ఆఫ్ ది ఫార్మర్స్. కానీ చివరికి పంటకు వచ్చిన వారికి ఏదో ఒక 10% మిగిలిపోయినాయి అధ్యక్ష. ఆ చివరికి మిగిలిపోయిన ఆ 10%కి ఏదైతుందో వారికి కూడా ఏదైతుందో మీరు త్వరలో క్లియర్ చేస్తే బాగుంటుంది అభిప్రాయం వ్యక్తం అడగండి. సారీ నేను ఇవి చెప్తున్నా సార్, నేను గత చెప్తలేను. ఇది ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి నేను కొంచెం లిబరల్ గా ఉన్నా. ఇక సప్లిమెంటరీ కానించి నేను కూడా టైంను బట్టి మెయింటైన్ చేస్తాను. సార్ గౌరవ ప్రతిపక్ష నాయకులు ఏదైతుందో నేను ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాన్ని వివరించడంతో పాటుగా అందులో ఇంకా కొంత ఏదైతుందో మనం చేపట్టే కార్యక్రమం చెప్తా సార్. చివరిగా అధ్యక్ష, ఇప్పుడు ప్రభుత్వం ఏదైతుందో రాయితీలు కల్పింప చేయడం ఒక అంశం అధ్యక్ష. రాయితీలు కల్పింపజేయడంతో పాటుగా ఉత్పాదకతకు ఆటంకాలు ఏర్పడకుండా సజెషన్ మేడం లాస్ట్ మేడం ఇవాళ గౌరవ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక్కడ ఉన్నారు. వారు ఒక రైతు కాబట్టి ఈ కోతుల బెడదతో ఏదైతుందో పంట ఈ కోతుల చివరి సజెషన్ మేడం ప్లీజ్. మీరు ఇంతసేపు మీరు ప్రశ్నకు సప్లిమెంటరీ టైం తీసుకుంటే ఎట్లా? ప్లీజ్ ప్లీజ్. ధన్యవాదములు అధ్యక్ష. రైతు భరోసా కానీ రుణమాఫీ కానీ దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో చేస్తూ ఉంది అధ్యక్ష. ప్రభుత్వం యొక్క ధ్యేయం పరిపూర్ణంగా రైతుల శ్రేయస్ అయినప్పటికీ కూడా అక్కడక్కడ టెక్నికల్ సమస్యలు వస్తూ ఉన్నాయి. చిన్న సన్నకారు రైతులు ఆ టెక్నికల్ సమస్యల వల్ల బ్యాంకుల చుట్టూ తిరుగుతూ నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నేను మీ ద్వారా మంత్రి గారికి ఇంత మంచి కార్యక్రమం అక్కడక్కడ చిన్న లొసుకుల వల్ల కార్యక్రమం మొత్తం కూడా కొంత ఇబ్బందులు అయ్యే పరిస్థితుంది కాబట్టి ఆ టెక్నికల్ సమస్యల్ని తక్షణమే తీర్చే విధంగా మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. వెంకట్ గారు మీది సప్లిమెంటరీ మీద ఉంది పేరు. అధ్యక్ష, ఏదైతే ప్రభుత్వం ఒక చక్కటి కార్యక్రమాన్ని తీసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఏదైతే పెండింగ్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఏవైతున్నాయో ఇంతకుముందు గౌరవ పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పినట్టు ఆ పెండింగ్ ఉన్న వాటిని కూడా క్లియర్ చేసుకుంటే కంప్లీట్గా ఈ స్కీమ్ అందరు కూడా చేరుతుందన్న ఉద్దేశం అధ్యక్ష. అది కూడా అతి త్వరలో ఎప్పటివరకు దాన్ని క్లియర్ చేస్తారు కూడా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, ఏకకాలంలో రుణమాఫీ అనేది భారతదేశ చరిత్రలో మొదటి పంట కాలంలో ఒకే ఒక సంవత్సరంలో 20,615 కోట్లు రుణమాఫీ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యక్ష. భారతదేశంలో ఎక్కడా జరగలేదు, ఏ రాష్ట్రంలో జరగలేదు. కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఒక్కసారి దేశం మొత్తం 70,000 కోట్లు మాత్రం చేశారు అధ్యక్ష. అటువంటిది మొదటి పంట కాలంలోనే 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఇటువంటి కేసులన్నింటినీ కూడా 3 నెలలు టైం ఇచ్చి ఆ యొక్క ఖాతాల దగ్గర బ్యాంకర్స్కి కానీ లేదు మా అధికారులు ఇంటింటికి వెళ్ళి కూడా వివరాలు తీసుకొని ఫ్యామిలీ ఏదైతే ఉందో కుటుంబానికి అధ్యక్ష ఈ 2 లక్షలు కుటుంబ నిర్ధారణ కాని కుటుంబాలకు కూడా ఇంటికి వెళ్ళి నిర్ధారణ చేసి తర్వాత ఆధార్లో తప్పున్నా ఉచ్చారణలో తప్పున్నా లేదు ఏ రకమైనటువంటి రేషన్ కార్డు డేటా లేకపోయినా
ఇటువంటి అన్ని సరిచేసిన ఖాతాలే మీకు ఇందాక చెప్పాను అధ్యక్ష 3,13,897. వీటికి కాను 2,747.67 కోట్లతోటి ఆళ్ళ ఖాతాల్లో కూడా జమ చేసిన తర్వాతనే 25,35,964 మందికి 2 లక్షల వరకు ఉన్న రుణమాఫీ చేయటం జరిగిందని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాం. నర్సిరెడ్డి గారు. అధ్యక్ష,